చూడడమే తమ లక్ష్యమని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజ్ ఆఫ్ ఇండియా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ చెప్పారు. ఉదయగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మీనింగ్ మోరాలిటీ అండ్ ట్రంక్వాలిటీ అనే శీర్షికతో జాతీయ స్థాయి క్యాంపెయిన్ ను చేపట్టామన్నారు. ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ ఆర్గనైజేషన్లు కృషి చేస్తూ ఉంది. ఇదే నేపథ్యం హయా ఈజ్ లైఫ్ మీనింగ్ మొరాలిటీ ట్రాంక్విలిటీ అనే శీర్షికతో జాతీయ స్థాయి ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు జరుగుతుంది. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను మరియు యువకులను పతనమవుతున్న నైతిక విలువలు మరియు నైతిక స్పృహను జనింపజేసి విద్యార్థులలో ఈరోజు మనం చూస్తున్న సాంఘిక కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో పోర్నోగ్రఫీ, డిజిటల్ అడిక్షన్, అదేవిధంగా సెక్సువల్ అడిక్షన్, అదేవిధంగా మానసిక రుగ్మతలైనటువంటి డిప్రెషన్, యాంగ్జైటీ, అదేవిధంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి బారి నుండి విద్యార్థులు మరియు యువకులను బయటికి తీసి ఒక ఉన్నత నైతిక జీవిత విధానాన్ని వాళ్ళు అనుసరించే విధంగా వారిని తీర్చిదిద్దారు. ఈరోజు మనం చూసినట్లయితే సామాజిక మాధ్యమాల ద్వారా మరియు చలనచిత్రాల ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా పేరెంట్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జుమా కుర్బాల ద్వారా, రౌండ్ టేబుల్ మీట్స్ ద్వారా, కార్నర్ మీట్స్ ద్వారా ఈ విధంగా బహిరంగ సభల ద్వారా కూడా ఎంతైతే మనం యువత వరకు చేరువవుతాము. అదేవిధంగా పేరెంట్స్ ద్వారా కావచ్చు, అకాడమిషియన్స్, సైకాలజిస్ట్ ద్వారా వీరందరి సహకారంలో ఒక నైతిక ఉత్తమ సమాజాన్ని ఏర్పాటు చేసే దిశలో ఈ కార్యక్రమాలను, ఈ క్యాంపెయిన్ ఎస్ఏఓ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య